ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేయడంపై కాంగ్రెస్ నేతలు పక్కుమన్నారు. దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా దేశ ప్రజల కోసం చేసే పోరాటం ఆగదని మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి నిర్వహించిన దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాహుల్ గాంధీ గొంతు నొక్కి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని బీజేపీ చూస్తుందని ఆరోపించారు. అనేటువంటి దురుద్దేశంతో మోడీ గారు బీజేపీ పార్టీలు చేసినటువంటి కుట్రలకి ఈ రోజు భారతదేశంలో ప్రతి గ్రామాన జిల్లా స్థాయి కాకుండా గ్రామాన కూడా ఆగ్రహాలు కోపాలు వ్యక్తం చేసేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫస్ట్ టైం దాదాపు 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మొట్టమొదటిసారిగా భారతదేశంలో గ్రామాన ఇంటింటికి ఈ చర్చ జరుగుతుంది. ఎందుకు భారతదేశంలో ఈ రకంగా చేస్తున్నారు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలి. ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని రాకుండా చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ లో రాహుల్ గాంధీని అదేవిధంగా నెహ్రూ గాంధీ కుటుంబాలని లేకుండా చేశాము, అధికారంలోకి వచ్చాము అనేటువంటి అహంకారంతో మళ్ళీ ఇక రాహుల్ గాంధీని లేకుండా చేసినట్టయితే